శుభములు కలుగు నీకు. ఇదిగోండి ఇంకొన్ని ఇడ్లీలు వేసుకోండి. అమ్మా, ఇందాక వాయిలో నాకు తక్కువ ఇడ్లీలు వేసావు, నాన్నకి ఎక్కువ వేసావు. ఈ వాయిలో నాకు ఎక్కువ వేసి నాన్నకు తక్కువే. ఇందులో నాన్నకెందుకు నానా, మొత్తం నువ్వే తినేయ్. పెట్టవే, బాగా పెట్టు. ఎవడైనా ఒక ప్లేటు 2 ప్లేట్లని ప్లేట్లు లెక్కల్లో తింటాడు. వాయిల కొద్ది తినేవాడు వీడొక్కడే అనుకుంటా. అమ్మ చూడమ్మా. అబ్బా దిష్టి పెట్టకండి. నువ్వు తిన్నానా? తినరా, ఇడ్లీలతో కడుపు నింపుకో. బుర్ర మాత్రం మట్టితో నింపు. బుర్ర మట్టితో నింపడం ఏంటండి? చూడండి, మీకు ఇందాక ఎక్కువ ఇడ్లీలు పెట్టిన విషయం నేను గమనించానా? మీరు గమనించారా? వీడు గమనించాడు. చూడండి, వాడికి పరిశీలన శక్తి ఎంత ఎక్కువో. పరిశీలన శక్తి కాదే, జీర్ణ శక్తి ఎక్కువ. చాలే ఊరుకోండి. శేఖర్ గారు, శేఖర్ గారు. అమ్మా, నువ్వా? నువ్వు మా ఇంటికి వచ్చేసావమ్మా? ఆహా, మేమెంత అదృష్టవంతులం తల్లి. రామ్మా, లోపలికి రా. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇప్పుడే వస్తానుండమ్మా. మేడం, మీరు అన్ని అంతస్తులు దిగి నా కోసం వచ్చారంటే నేను ఎంతో అదృష్టవంతుని. ఏమండి, ఏంటిదంతా? కోడలి పిల్ల ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీస్తాం కదమ్మా. ఏయ్, కోడలు పిల్లేంటి? అదేనమ్మా, కోడల పిల్ల వచ్చినప్పుడు దిష్టి తీస్తాం కదా. అలాగే ఏ ఆడపిల్ల వచ్చినా ఇలాగే దిష్టి తీసి లోనికి తీసుకొస్తాం అంటుంది రమ్య. తీ. అరే, ఈ నీళ్లు బయట చెట్టు దగ్గర పోసే. అమ్మా, తను నా కోసం వస్తే నాకు పనులు చెప్తావేంటి? అబ్బా వెళ్ళరా, తీసుకెళ్ళరా. వెళ్ళు. కుడికాలు పెట్టరా అమ్మా. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. రామ్మా. వా, ఏంటండి ఇదంతా? అంటే మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదమ్మా, అందుకు. రామ్మా. రామ్మా. రామ్మా, రా రా. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. కూర్చోమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇప్పుడు కూర్చోమ్మా. ఎప్పుడు రాని మనిషి వచ్చావు, అందులోనూ మా సిస్టర్ అరుంధతి కూతురువి. ఈ మాత్రం కంగారు ఉంటుంది కదమ్మా. ఏమండి, అచ్చం లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచొచ్చినట్టుంది కదండి. నా దిష్టే తగిలేలా ఉంది. నాకు పనులున్నాయి, నేను వెళ్ళాలి. అలాగే వెళ్దూగానమ్మా. ఒక్క నిమిషం ఉండు. నీకేమిమ్మంటావు? కాఫీనా టీనా? నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా. అమ్మా, తను నన్ను చూడడానికి వచ్చిందమ్మా, మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు. నిన్ను చూడ్డానికి నువ్వేమన్నా బెడ్ మీద పేషెంట్వా? నాకేమన్నా క్లోజ్ ఫ్రెండ్వా? మరి చూడండి, నేను బిజినెస్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి మచిలీపట్నం వెళ్తున్నాను. విక్కీతో కలిసి వెళ్లాల్సిన మీటింగ్, కానీ విక్కీ బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఏమ్మా, ఎందుకు? ఆ హాసిని విక్కీ మీద చెయ్యి, అదే గొడవ వేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏంటి, విక్కీ బాబు మీద గొడవ వేసుకుందా? అమ్మో అమ్మో, ఎన్ని గుండెలు దానికి. పోనీలేవే, దాని పాపాన అదే పోతుంది. అందుకే మా అమ్మ మిమ్మల్ని తోడు తీసుకెళ్ళమంది. ఓకే ఓకే అమ్మా, మచిలీపట్నం వెళ్ళటానికి వచ్చావా? ఓకే ఓకే ఓకే. నాన్న, నీకేదో అర్జెంట్ పని ఉందన్నావుగా. అమ్మా, నాకు పక్కూరెళ్ళే పని ఉందమ్మా. ఆ ప్రెసిడెంట్ గారు ఈ రోజే రమ్మన్నారు. ఓ పని చేయమ్మా, మా వాడు ఖాళీగానే ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళమ్మా. ఇతన్నా? టిష్యూ పేపర్ లాంటి ఇతన్ని తీసుకెళ్ళడం వల్ల యూజ్ ఏముంటుంది? సర్లే,
ఒంటరిగా కాకుండా ఏదో ఒక జీవి పక్కనుందనే ఫీలింగ్ అన్నా ఉంటుంది. పంపించండి. ఆ, ఆ, కుమార్ త్వరగా రా. వస్తున్నా మేడం. ఏయ్, congrats రా, congrats. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. మేడం మీరేం టెన్షన్ పడకండి. మీ మీద ఈగ వాళ్ళని మనం భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకొస్తాను. కార్తీ. అయ్యో మేడం, నాకు డ్రైవింగ్ రాదు మేడం. వాట్ అంటే నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు పక్కన ఓనర్లా కూర్చుంటావా? నేను నీకు డ్రైవర్లా ఉండాలా? అయ్యో మేడం, నేను ఇటు పక్కన కూర్చున్నా మీకు డ్రైవర్ అనే ఫీలింగ్ రాకుండా నేను చూసుకుంటాను మేడం. ఓనర్లా విలాసంగా కాకుండా ఒద్దికగా వర్కర్ లాగే కూర్చుంటాను మేడం. ఏయ్, ఎక్కు. బాబాయ్ బాబాయ్ కంప్లైంట్ తీసుకోండి బాబాయ్. వెంటనే సర్చింగ్ స్టార్ట్ చేయండి ప్లీజ్. ఏమైంది కళ్యాణి? చెల్లి కనిపించట్లేదు బాబాయ్. ఎవరు హాసినియా? అవును బాబాయ్. అదేంటమ్మా, తన అత్తారింట్లో ఉంది కదమ్మా. అవునండి, అక్కడే ఉండేది, కానీ నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. ప్రసాద్ గారు, ఏంటి కేసు? సార్, అమ్మాయి మిస్ అయిందంట సార్. 498. నో సార్, 498A. అంటే నేను ఎస్ఐ ట్రైనింగ్కి కోచింగ్ తీసుకుంటున్నాను కదా సార్. నాకు తెలుసమ్మా. మీ చెల్లెలు ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న రాత్రి నుంచి సార్. నిన్న రాత్రా? లాస్ట్ టైం ఎక్కడ చూశారు? రాత్రి మేము వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. అక్కడ హాసిని వాళ్ళ ఆయన బర్త్డే పార్టీలో చూసాం. ఆ తర్వాత? నిన్న ఉదయం 10 గంటల టైంలో నేను మా అక్క అరుంధతి గారింటికి వెళ్ళాను సార్. కానీ వాళ్ళు హాసిని ఇంట్లో లేదు, రాత్రి మాతో గొడవ పడి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పారు సార్. గొడవపడి వెళ్ళిపోయిందా? చారీ సార్, ఒకసారి ఆ సూసైడ్ కేసు ఫైల్ ఇటివు. సార్ ఇదిగోండి సార్. పొద్దున్నే ఒక అమ్మాయి బాడీ రోడ్డు పక్కన పడుందని ఫోన్ వచ్చింది. సూసైడ్ కేస్. ఇదిగో, ఈ అమ్మాయి మీ చెల్లో కాదో చూసి చెప్పండి. చూసి చెప్పండి అమ్మా. లేదు లేదు, మా చెల్లి అయ్యి ఉండదు సార్. మా చెల్లెలంతా పెరిగింది కాదు సార్. ఒకసారి చూసి చెప్పండి అమ్మా.